అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో అన్ని మతాలకు ఒకటే ఈ రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆ మతాలకు లేదా? ఉన్నప్పుడు వీళ్ళు చట్టాలు ఏదో వాళ్ళకు చుట్టాలలాగా వ్యవహరిస్తూ ఈ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ మీద చట్టాలు లేవా? ఇప్పుడు డిపార్ట్మెంట్ మీద కూడా చట్టాలు ఉన్నాయి కదా. ఒక పోలీస్ ఆఫీసర్ తప్పు చేస్తే ఎలాంటి మనము వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు? ఒకటి హయ్యర్ అఫీషియల్ ద్వారా వెళ్తాయి, అది ఇంటర్నల్ పాలసీస్ ఉంటాయి. హయ్యర్ అఫీషియల్కి ఒక ఎస్పీ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి ఎవరినైనా కూడా ఆయన పరిధిలో ఆ డిస్ట్రిక్ట్లో సస్పెండ్ చేయడానికి కానీ ఈవెన్ చిన్న క్యాడర్ వాళ్ళకి డిస్మిస్ చేయడానికి కానీ ఆయనకు ఆథరైజేషన్ ఉంటుంది. అయితే ఇట్లాంటి వాటికి తొందరపడి ఏమీ చేయరు. కొంచెం ఎంక్వైరీ కమిషన్ పెడతారు, లేదంటే కింద ట్రాన్స్ఫర్ చేస్తారు, అట్లా అటాచ్ చేసుకుంటారు వాళ్ళ డిపార్ట్మెంట్కి. సో ఈ విధంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక మతం వారికి వీళ్ళకు